చదువుకుందాం దేవుని వాక్యము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. క్రీస్తు ప్రభువారి సిలువలో శక్తి ఉంది. సిలువ అంటే ఏదో ఒక అడ్డకర్ర, నిలువు కర్ర, ఒక కొట్టబడినటువంటి వూండెడ్ బాడీ కాదు. ఆల్రెడీ నేను నా టీవీ మెసేజెస్లో, యూట్యూబ్లో అక్కడంతా అప్లోడ్ చేస్తాను, ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి సిలువను కూర్చున్నటువంటి వార్త వెర్రితనం. చూసేటోళ్లకు మామూలుగా బాహ్య నేత్రాలతో చూస్తే ఏముంది, యేసు ప్రభు సిలువలో ఒక ప్లస్ ఆకారంలో ఉన్నటువంటి ఒక కొయ్య, తర్వాత దానిపైన ఒక మొలకు మాత్రం ఒక గుడ్డ కట్టబడి మొత్తం రక్తము గాయంలతో నిండినటువంటి శరీరము. ఏముంది ప్రత్యేకత అనుకోవచ్చు, కానీ చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాను. కాబట్టి ఈరోజు సిలువను గురించిన వార్త ఏంటి, ఈరోజు యొక్క ప్రత్యేకత, వాట్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ గుడ్ ఫ్రైడే అంటే మనిషి యొక్క అపవాది అహంకారం అణిచివేయబడిన రోజు. హల్లెలూయా. వాని గర్వము అనగద్రొక్కబడిన రోజు. ప్రతి మనిషి పైన వాని యొక్క పెత్తనము కదా. అపవాదికి డామినేషన్ క్యారెక్టర్ ఎవరిదంటే, దేవుడు ఎవరిని డామినేట్ చెయ్యడు. దేవుడు ఎప్పుడు ఫ్రెండ్లీగా ఆప్షన్స్ ఇస్తూ పోతాడు. తర్వాత ఆయనకు సబ్మిట్ చేసుకుంటే ఆయన మనల్ని నడిపిస్తూ పోతాడు. కానీ అపవాది అట్లా కాదు కదా. అపవాది నేచర్ ఏంటి, డామినేషన్ క్యారెక్టర్. కాబట్టి అపవాది యొక్క పెత్తనము మనిషి పై నుంచి పెరికివేయబడినటువంటి రోజు ఈరోజు, తీసివేయబడినటువంటి రోజు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడ. ఏమి సిలువలో యేసు ప్రభు వారు నెరవేర్చినారంటే పాపము, మరణము, రెండే విషయాలు. మనిషి పైన ఏలుబడి చేస్తున్నటువంటి ఆదాము యొక్క అవిధేయతను బట్టి, ఆదాము యొక్క ఇదిని బట్టి, ఎప్పుడైతే మనిషి పోగొట్టుకున్నాడో దేవుని యొక్క కృపను, మనిషి పైన దేవుని పెత్తనానికి బదులు దయ్యం పెత్తనమైంది. ఈరోజు కూడా ఎంతమంది దయ్యం పెత్తనంలో ఉన్నారు కదా. ఈరోజు చలో తాగు అంటే టైంకి తాగుతారు కదా. చలో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో తిరుగు, పాపం చేయి కదా. ఏం ప్లేలు అంటే నేను అవి చెప్పను కానీ కదా. రకరకాలైనటువంటి సెక్షువల్ ఇమ్మారాలిటీస్, తర్వాత రకరకాలైనటువంటి పాపము, ఏదో రకంగా పాపము మన పైన పెత్తనం ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ ఈ పాపం యొక్క ప్రభుత్వము చితకద్రొక్కబడినటువంటి దినము ఈరోజు. దేవుని కుమారుడు మనల్ని ఏం చేసినాడంటే పాపం యొక్క పెత్తనం, అపవాది యొక్క పెత్తనము, అపవాది గర్వం నచ్చినాడు. వాడు బహు గర్వంతుడు. గర్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే దుష్టుడు. వాని యొక్క గర్వం, అహంకారాన్ని ఈరోజు సిలువలో యేసు ప్రభు వారు చితకద్రొక్కినాడు. అందుకే మొదటిది పాపమునకు కారణమైనటువంటి గర్వము, తర్వాత రెండవది మరణము. ఈ రెండింటిని యేసు ప్రభు సిలువలో నెరవేర్చినాడు. అందుకే నశించుచున్న వారికి అది ఏముంది, యేసు ప్రభు శరీరంలో భలే చెప్తా ఉన్నారు మీరు అనిపిస్తుంది. కానీ యేసు ప్రభు సిలువలో ఉన్నటువంటి దైవికమైనటువంటి శక్తి, రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఆ సిలువ వైపు ఎప్పుడైతే ఒక వ్యక్తి చూస్తాడో, ఆ కొట్టబడిన గాయాల వైపు ఎప్పుడైతే ఒక వ్యక్తి చూస్తాడో, ఆ వ్యక్తికి కావాల్సినటువంటి ఏ అవసరతలో వ్యక్తి వచ్చి సిలువ ఎదుట నిలవన్నా, యూ కెనాట్ గో బ్యాక్ విదౌట్ ఎనీ వర్క్ ఆఫ్ గాడ్ కదా. ఏ దైవికమైన కార్యం పొందుకోకుండా అతను వెనక్కి తిరిగా జాలడు. తర్వాత యేసు ప్రభు యొక్క సిలువ ద్వారా ఈరోజు పరలోకానికి మార్గం ఏంటి అని ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. పనుల పని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. యేసు ప్రభు మాత్రమే పరలోకానికి మార్గము, పరలోకం ఇవ్వడానికైనా అర్హుడు. అంత భూమి మీద పరలోకంలో సర్వాధికారం ఆయనకు ఉంది అని చెప్పబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాల్సినటువంటి ఆ పరలోకం వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆ ప్రైజ్ అంటే ఆ వెల ఏదైతే ఉందో, ఆ సాక్రిఫైస్ ఏదైతే ఉందో, హీ డిడ్ ఇట్ కదా. ఇంకా భూమి మీద ప్రపంచ చరిత్రలో ఎక్కడ మనం కూడా చదవము, ఎక్కడ కూడా మనం వినము. పరలోక రాజ్యంలో నీకు నాకు స్థానం ఇచ్చుట కొరకే ఒక నిర్దోషి, ఒక నిష్కల్మషుడు, పాపమే ఎరుగని దేవుని కుమారుడు పాపంగా చేయబడినాడు. దోషమే ఎరుగని దేవుని కుమారుడు దోషిగా చేయబడినాడు. తర్వాత ఆ రోగమే ఎరుగని దేవుని కుమారుడు వ్యాధిగ్రస్తుడిగా చేయబడినాడు.
వ్యసనాక్రాంతుడిగా చేయబడినాడు. పాపము, మరణము, డెత్ అండ్ సిన్ వాజ్ బోత్ వర్ డిఫీటెడ్ ఆన్ ద క్రాస్. ఏమి జరుగుతుంది ఈరోజు అంటే మనిషికి కావలసినటువంటి ఆ నిత్యత్వంలో, పరలోక రాజ్యంలో ఉండడానికి కావలసినటువంటి ఆ దైవికమైనటువంటి శక్తి మనకు లభిస్తూ ఉంది. అందుకే ఇక్కడ రాస్తూ ఉన్నాడు భక్తుడు, సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమేమో కానీ రక్షించబడుచున్న నీకు నాకు అది దేవుని యొక్క శక్తి. గాడ్ ఇన్సర్టెడ్ సో మచ్ ఆఫ్ పవర్ కదా. ఆ దేవుడు తన అనంతమైనటువంటి సార్వభౌమికమైనటువంటి సర్వశక్తి గల దేవుడు తనలో ఉన్నటువంటి ఆ దైవికమైన శక్తిని అంతటిని సిలువ ద్వారా మనిషికి ప్రత్యక్షపరుస్తూ వచ్చినాడు. ఈరోజు మనం కూడా ఆయన సిలువను ఎత్తుకొని మోయాలి ఆయన పిల్లలుగా. ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక సిలువ ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో సిలువ ఉంది. యేసు ప్రభు సిలువ మరణం పొందినారు, తిరిగి లేచినారు, అయిపోయింది. కానీ మన సంగతి ఏంటి కదా. యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు సిలువను ఎత్తుకొని వెంబడించే వాళ్ళు నాకు కావాలి. ఎవరు కావాలా? ప్రభు నాతో ఈ విషయం మాట్లాడుతున్నారు, నాకు సపరేట్ చేసి మాట్లాడేటప్పుడు నేను అనుకుంటావా ఆశీర్వాదాలు వస్తాయంటే ఎవరైనా వస్తారు, పిల్లలకు జాబ్స్ వస్తాయంటే ఎవరైనా వస్తారు మీ దగ్గరికి, మీటింగ్స్కి, పెళ్ళిళ్ళు అయితే అంటే వస్తారు. మీకు ఆ ఇల్లు సొంత ఇల్లు ఉంటారు, ఉన్నట్టు వదులుకొని యేసు ప్రభు దగ్గర రండి అంటే ఎవరు వస్తారు ప్రభువా కదా. కానీ ఈరోజు మనం ఎందుకు పిలువకున్నామంటే ఉన్నతమైనటువంటి మహిమలో యేసు ప్రభు తన యొక్క జీవితం అంతటి ద్వారా, తన సిలువ మరణం ద్వారా దేవాది దేవుడు అన్ని నామముల కంటే ఉన్నతంగా ఆయన నామంను హెచ్చించినాడు. వితౌట్ క్రాస్ దేర్ ఇస్ నో వాల్యూ కదా. తెలుగు ఆత్మీయ భాషలో, ఆత్మీయ రాజ్యంలో ఒక మంచి సామెత ఉంది. ఏమనంటే సిలువ లేకుంటే విలువ లేదనేసి. ప్రతి ఒక్కరు యాజ్ ఎ క్రిస్టియన్స్, నేను ఆల్రెడీ తెలుగులో చాలా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. యేసు ప్రభు శారీరకంగా, మానసికంగా, తర్వాత ఆత్మీయంగా ఏ రీతిగా శ్రమ పొందినాడు, ఏ రీతిగా దైవశక్తి మనలోకి ఇంప్లిమెంట్ అవుతుందని. కాబట్టి దాని కంటిన్యూషన్ ఈరోజు చెప్తా ఉన్నా. ఏ రీతిగా అంటే మన నిత్యత్వంలో దేవాది దేవునితో కలిసి నివసించడానికి కావలసినటువంటి దైవ కృప మనము పొందుకుంటూ ఉన్నాం. అట్ ది సేమ్ టైం ఎవరికి పరలోకం అంటే ఆయన వలే సిలువను ఎత్తుకొని వెంబడించే వారికి. ఈరోజు సిలువ చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ సాధు సుందర్ సింగ్ గారు సిలువ గురించి చాలా కొటేషన్స్ చెప్పినారు. ఆయన వ్యక్తిగత జీవిత అనుభవంలో ఆ సాధు సుందర్ సింగ్ గారు సిలువ ఎత్తుకొని వెంబడించకపోతే ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి చేరలేరు. మన సిలువ మనం ఎత్తుకొని వెంబడించాలి. ఈరోజు దేవాది దేవుడు మన నుంచి ఏం కోరుతా ఉన్నానంటే, డూ యూ క్యారీ యువర్ క్రాస్. నేను నా సిలువను ఎత్తుకొని వెంబడించిన తండ్రి అయిన దేవుణ్ణి ఈరోజు నన్ను వెంబడించాలంటే నువ్వు నీ సిలువ ఎత్తుకోవాలి. నేను నా సిలువ ఎత్తుకోవాలి. మనందరికీ ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ ఎ క్రాస్ ఇన్ దర్ లైఫ్ కదా. ప్రతి ఒక్క క్రైస్తవునికి వారి జీవితంలో సిలువ ఉంది. యేసు ప్రభు సిలువ మరణం పొంది ఈరోజు అన్ని నామముల కంటే పైనామను పొందుకునే విజయశీలుడుగా ఏ రీతిగా ఉన్నాడు. వీ టూ కెన్ బి మోర్ దెన్ కాంకరర్స్. మనం కూడా అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి దేవాది దేవుని నామమును ఘనపరిచి, మహిమపరిచి, హెచ్చించి ఆరాధిస్తున్న ఆయన పిల్లలుగా, పరలోక రాజ్య పౌరులుగా మనకు కూడా సిలువ ఉంది. చాలా మందికి ఇది ఇష్టం ఉండదు. ఎందుకంటే సిలువ అంటేనే మనకు తెలిసి యేసయ్య ఎన్ని శ్రమలు పొందినాడో మనం కూడా అన్నే శ్రమలు పొందాల్సి వస్తుంది. నింద, అవమానం, చెయ్యని నేరాలు కదా. యేసు ప్రభు ఎన్ని అనుభవించాడో అన్నిటిని అనుభవించిన తర్వాత ఆయన ఏ మహిమతో లేపబడినాడో ఒక రోజు మనం అదే మహిమతో లేపబడబోతా ఉన్నాం. సండే రోజు డీటెయిల్గా చెప్తాను నేను ఇది పునరుద్ధానం గురించి. కాబట్టి ఈరోజు యూ హ్యావ్ ఎ క్రాస్, ఐ హ్యావ్ ఎ క్రాస్, వీఆర్ ఆల్ హ్యావ్ ఎ క్రాస్. మన అందరికీ ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క సిలువ ఉంది. సిలువ మరణం తర్వాతనే యేసు ప్రభు పూజనీయుడైనాడు. సిలువ మరణం తర్వాతనే యేసు ప్రభు అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి నామము పొందినాడు. ఈరోజు యేసు పేరు చెప్తే ప్రతి ఒక్కరు మోకరిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆయన జీవితంలో సిలువ ఉంది. ఈరోజు మనకు సిలువ ఉందా? తృణీకరణ, నింద కొన్నిసార్లు మనం ఇవి అనుభవించినప్పుడు ప్రభు అన్నాడు, ప్రభా నేను మన ప్రేయర్ చేసుకుంటే క్రిమినల్ మైండ్ వాళ్ళతో ఎందుకు ప్రభు నాకు పోరాటం పెట్టినట్టే ఐ వాజ్ ఈక్వేటెడ్ విత్ క్రిమినల్ పీపుల్. దాంట్లో కొత్త ఏముంది? నాకు ఆ పక్క ఈ పక్క ఎవరిని సిలువ వేశారు? మంచి చరిత్ర ఉన్న వాళ్ళని ఆ దేశంలోనే గజదొంగలు కదా. ఆ దేశం అంతట్లో మోస్ట్
ఆ నేరగాళ్ళను తీసుకొచ్చి సిలువ వేసినారు. కాబట్టి ఈరోజు కొన్నిసార్లు మన వ్యక్తిత్వాన్ని, మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని, మనలో ఉన్నటువంటి పరిశుద్ధతను కించపరచడానికి దుష్టుడు ఎవరినో ఒకరిని వాడుకుంటూ ఉంటాడు. అది ఎవరైనా కావచ్చు. కానీ ఎందుకు ఇవన్నీ జరుగుతాయంటే మనం సిలువ మోస్తున్న క్రమంలో మీ మస్ట్ బేర్, మనం వాటన్నిటినీ సహించినప్పుడే, సహించిన వారమైతే మనం కూడా ఒకరోజు ఆయనతో కలిసి ఏలబోతా ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు సిలువను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాదు ఆయన సిలువను ఎత్తుకొని మనం కూడా ఆయనను వెంబడించి ఆయన కొరకు శ్రమపడే బాధ్యతను దేవుడు మనకి ఈ లోకంలో పెట్టినాడు. ఎవడైనా నన్ను వెంబడించగోరినలా మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన ఎదురు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొనును. ఈరోజు యేసు ప్రభు సిలువను ఎత్తుకొని వెంబడించేవారు దేవునికి కావాలా. హీ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ద క్రాస్ కదా. ఆయన సమస్తము ముగించేసినాడు. 2000 సంవత్సరాలు అయిపోయినా ఆయన మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాడు. ఎవరి కొరకంటే సిలువను ఎత్తుకొని వెంబడించే వారి కొరకు. క్రీస్తు వలె ఏ రీతిగా తను తాను ఉపేక్షించుకొని, డినయింగ్ కదా. ఈ డినయింగ్ అలా చాలా పెద్ద సబ్జెక్ట్, మాట్లాడడానికి చాలా ఈజీనే, కానీ దీని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో ఇట్స్ వెరీ హార్డ్ కదా. కానీ ప్రభు కృప ఇస్తాడు. మనం ఎత్తుకొని సిలువను ఎత్తుకొని వెంబడిస్తూ ఉన్నప్పుడు మనం స్వయం కాదనుకోవాలా కదా. ఎక్కడంటే మనలో మనుషులు ప్రతి ఒక్కరిలో స్వయం ఉంటుంది, అహం ఉంటుంది, ఈగో ఉంటుంది. దానికి చిందులు పడేలాగా కదా మాట్లాడితే మనం ఏమైపోతుంది, ప్రాణం చచ్చిపోతుంది కదా. కానీ సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే అదే క్రీస్తు వెంబడించాడు. ఎందుకో తెలుసా? ఆ రోజు ఆయన సిలువను ఎత్తుకొని వెంబడించాడు అంటే ఈరోజు అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడుగా దేవాది దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆరాధించబడతా ఉన్నాడు. ఈరోజు ప్రతి మోకాలు యేసు నామమున వంగే ఆ గొప్ప తనం ఎక్కడి నుండి వచ్చింది యేసుకు అంటే ఆయన సిలువను ఎత్తుకొని తండ్రిని వెంబడించినాడు. అదే మార్గం మనకు చూపించాడు. ఈరోజు సిలువను ఎత్తుకొని వెంబడించే వాళ్ళు దేవునికి కావాలి. నేను ప్రభు నాకు సిలువను ఎత్తుకొని వెంబడించే వాళ్ళని సిద్ధపరచమని చెప్పిన సారీ ప్రభా, నీకు జాబ్ వస్తుంది, నేను ప్రార్థన చేస్తే నీకు బ్లెస్సింగ్స్ వస్తాయి అంటే ఎవరైనా వస్తారు. లేకుంటే నీకు ఆస్తులు పెరుగుతాయి, పరపతి పెరుగుతుంది అంటే ఎవరైనా వస్తారు. సిలువను ఎత్తుకొని వెంబడించంటే ఉన్నాయి వదులుకొని యేసును వెంబడించంటే నీకంటే పిచ్చి పట్టింది, మాకేమన్నా పిచ్చా అని అంటారు ప్రభు. అంటే ప్రభు అన్నాడు, నేను లేపుకుంటా, నువ్వు ముందడుగు. ఇక్కడ క్రీస్తును వెంబడించే క్రమంలో వి మస్ట్ డినై అవర్ సెల్స్ కదా. మనల్ని మనము తప్పకుండా మనం ఎక్కడో మనల్ని మనం పోగొట్టుకుంటూ రావాలి. వి మస్ట్ లాస్ అవర్ సెల్స్. మనకు తెలిసి నష్టపడుతూ రావాలి. తెలిసి పిచ్చి బట్టి కాదు, అవివేకంతో కాదు, జ్ఞానం లేక అసలే కాదు. ఎందుకొరకంటే ఆ సిలువను ఎత్తుకొని క్రీస్తుని వెంబడించే క్రమంలో దేవుని మాట వినడం కొరకు కదా. దేవుని మాట 2006లో నేను ప్రేయర్ చేస్తూ ఉన్నా, ప్రభా ఏ జాబ్కి అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి. ప్రభు ఒక్కటే మాట అన్నాడు, జాబ్ చేయమనో సేవ చేయమనో అంతే. ఏం చేసినా తీసి పక్కకు పెట్టిన సిలువను ఎత్తుకొని ఆ తర్వాత ఈ రోజు వరకు కూడా భయంకరమైన అవమానం, భయంకరమైన నిందలు కదా. మీరు పెద్ద ఉద్యోగస్తులు ఇంత పోజులు ఇస్తుంటారు. ప్రజల్లో ఉన్న ఆ దుష్టుడు హృదయాలను లేపే ఆలోచనలు నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మన ఆలోచనలోనే మన చిత్ర దొరకాల. కాబట్టి ఈరోజు సేవకులు మనుషులకు కాదు, మేము సేవకులు, రాజాది రాజు ఎదుట మేము వీఆర్ రిప్రజెంటింగ్ హెవెన్ కదా. దేవాది దేవుని సన్నిధికి ఆయన అత్యున్నత సింహాసనం నిలబడి మేము ఆయనకు రిప్రజెంటేట్ చేస్తూ ఉన్నాము. వీ నో నీడ్ టు సర్వ్ ఎనీబడి ఎల్స్ కదా. మేము ఎవరికి చేతులు కట్టుకొని దాసోహం ఉండాల్సిన పని. కొన్నిసార్లు అది గర్వంగా కనపడవచ్చు, అహంగా కనపడవచ్చు, కానీ ఇట్స్ నాట్ గర్వము ఆర్ అహం కదా. అదేంటంటే సిలువను ఎత్తుకొని మమ్మల్ని మేము వదిలిపెట్టుకొని దేవుని కొరకు పరిగెత్తడం, నిద్ర చంపుకొని అర్ధరాత్రి. నాకు చూడండి, మిడ్నైట్ 12 కైనా నాకు ఫోన్ కాల్స్ వస్తాయి. ప్రేయర్ కొరకు ఎప్పుడు వచ్చినా అటెండ్ చేయాల్సిందే కదా. ఎందుకు నేను చెప్తున్నా అంటే మాకు నిద్రపోవాలని లేక కాదు, మాకు తెలుసు హెల్త్ అఫెక్ట్ అవుతుందని. క్యాథరిన్ కుల్మన్ ఆమె
ఒకసారి స్టేజ్ ఎక్కిందంటే 17 గంటలు స్టేజ్ పైన ఉండేది కంటిన్యూస్గా. బలమైన స్వస్థతలు జరిగేది, బలమైన హీలింగ్. కానీ ఆమె హార్ట్ ఎన్లార్జ్మెంట్తో చనిపోయింది. ఏ సేవకులు చివరిలో వారి శరీరాన్ని ఒక దైవజనుడు, చాలామంది దైవజనులు ఎండింగ్ ఎట్లుంటుందంటే వాళ్ళ ఫిజికల్గా కదా వారు ఏదో ఒక రోగం వాళ్ళు, ఎందుకంటే వారి జీవితాన్ని వారు క్యాండిల్ లాగా కరిగిపోవడానికి, జస్ట్ లైక్ జీసస్. యేసు సిలువలో తను తాను ఏ రీతిగా అర్పణంగా అర్పించుకున్నాడో ఆ రీతిగా ప్రతి దైవ సేవకుడు లేకుంటే క్రీస్తును ప్రేమించేవారు, క్రీస్తును వెంబడించేవారు, దే ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్, క్రీస్తును వెంబడిస్తున్న వారి జీవితంలో షూర్లీ దే మస్ట్ లూజ్ దెమ్సెల్వ్స్. వారి ఇష్టాన్ని పక్కకు పెట్టాల్సి వస్తుంది, ఆశలు పక్కకు పెట్టాల్సి వస్తుంది కదా. తర్వాత అన్నీ వదులుకోవాల్సి వస్తుంది. నేను చెప్పిన ప్రభు ఇంత టఫ్ పరిచర్య నాకెందుకు ఇస్తారు, ప్రభు చూసుకుంటాను నాకు తెలియదు. నేను ఎందుకు చెప్తుంటే ఈరోజు యేసు ప్రభు చనిపోయినాడని మనం జ్ఞాపకం చేసుకోవడం కాదు. వాట్ ఈజ్ అవర్ డ్యూటీ, వాట్ వీఆర్ డూయింగ్, మనం ఏం చేస్తూ ఉన్నాం, మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, మన సిలువను ఎత్తుకొని మనం ఎంతవరకు ఆయనను వెంబడిస్తూ ఉన్నాం. నీ జీవితంలో సిలువ ఉందా? సిలువ ఎవరికి కావాలా? సిలువ ఉండాలంటే మాకు యేసు ప్రభే వద్దు, మస్తుగా దేవుళ్ళు ఉండరు కదా. ఈరోజు అంత రిపెలియస్ నేచర్. రాత్రి నేను ప్రాంతంలో ఉన్న చాలా కానీ ప్రభు ఒక మాట నాకు జ్ఞాపకం చేసినాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. థ్యాంక్ యూ లార్డ్. 12వ వచనం లాస్ట్ లైన్. తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. నేను అడిగినాను, ప్రభా హౌ యూ డిడ్ దిస్, ప్రభా మీరు ఎట్లా చేసినారు ఇది? తిరుగుబాటు అంటే ఏంటంటే ఏది చేయొద్దంటే అదే చేసి తీర్థం. చూడండి, అది తిరుగుబాటు. ఈ తిరుగుబాటు స్వభావం వల్ల దేవునికి వ్యతిరేకమైనది చేస్తూ ఉంటారు. దేవుడు పరిశుద్ధంగా బ్రతకమంటే ఖచ్చితంగా అపవిత్రతలోనే ఉంటారు. తెలియక కాదు, దేవుని వాక్యం తెలియకుంటే కదా. తిరుగుబాటు చేసాను. హౌ యూ ఇంటర్సెట్ ఫర్ దెమ్ లా అంటే ప్రభు అన్నాడు ఆ సిలువలో, నాకు తెలుసు మనిషిలో ఉన్నటువంటి తిరుగుబాటు, ఆ తిరుగుబాటు కూడా నేను నా పైన వేస్తున్నా. అందుకే వారి కొరకు నేను వారు యేసు ప్రభు సిలువకు అప్పగించింది ఎవరు? రోమా ప్రజలు కాదు. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు విరిచి వడ్డించిన తృప్తిగా తిన్నవాళ్ళే. ఆయన కుంటి వాళ్ళని బాగు చేసినప్పుడు, గుడ్డి వాళ్ళని బాగు చేసినప్పుడు వాళ్ళ కళ్ళారా చూసిన వాళ్ళే. మరణంకు అప్పగించింది లూకా సువార్తలో రాయబడి ఉంటుంది. వారి కేకలే గెలిచెను. చాలా భయంకరమైన మాట అది. ఎవరికి వ్యతిరేకంగా కేకలు వేస్తూ ఉన్నారు? సిలువ వేయమని ఎవరికి వ్యతిరేకంగా కేకలు వేస్తూ ఉన్నారు? ఆయన పోషించిన వారు ఎవరైతే ఆయన ఉప్పు తిన్నారంటారు కదా, ఆయన ఉప్పు తిన్నవారు, ఆయన చేత అద్భుతాలు పొందుకున్న వాళ్ళు, ఆయన చేత సూచక్రియలు పొందుకున్నవారు. కొన్నిసార్లు సేవలు మాకు ఇట్లనే ఉంటుంది అనుభవం. ప్రభు చాలా బాధ అవుతుంది కదా. ప్రభు అన్నాడు, మై ఓన్ పీపుల్ డిజోన్ మీ కదా. నా సొంత ప్రజలు నన్ను కాదనుకున్నారు. నిజమైన క్రైస్తవుని జీవితంలో తప్పకుండా వ్యతిరేకత ఉంటుంది. ఎందుకు అంటే మనం అందరికీ అనుకూలంగా తలొప్పుకుంటూ నడవాలని కాదు. ఒక వ్యక్తి సత్యమైన మార్గంలో నిజంగా వెళ్తూ ఉన్నప్పుడు దేర్ విల్ బి అపోజిషన్. అందరికి వ్యతిరేకంగా వెళ్ళమని నేను చెప్పను, కానీ అంటే మనం సిలువనెత్తుకొని వెంబడించే క్రమంలో తప్పకుండా యేసు ప్రభు వారి లాగా మన జీవితంలో కూడా ఒక సిలువ ఉంది. ఆయన తన సొంత ప్రజల దగ్గరకు వచ్చారు. యోహాను సువార్తలో రాసింటాడు, ఆయన తన స్వకీయుల దగ్గరకు వచ్చాను. వారు ఆయన ఏం చేసినారు? తృణీకరించారు. 3.5 సంవత్సరం హీ వెయిటెడ్. వాళ్ళు ఒక్కరోజన్నా తన రక్షకునిగా గుర్తిస్తారని, ఒక్కరోజన్నా వాళ్ళు ఆయనను గుర్తుపట్టి ఆయనకు పూజించి నమస్కరిస్తారని అనుకున్నాడు. కానీ వాళ్ళు పూజించలేదు ఆయనను. తర్వాత ఆయన చేసిన అద్భుతాల ద్వారా ఆయన చేసిన సూచక్రియల ద్వారా ఆయన 3.5 సంవత్సరం పరిచయం చేసి అంతవరకు కని విని ఎరుగని కార్యాలు చేస్తే కొంతమంది దేవుని స్తుతించినట్లు మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. కానీ పిలాతు అంటాడు కదా ఒక మాట, నేను, నా గవర్నమెంట్, నా ప్రజలు మేము నిర్దోషం. నిన్ను అప్పగించింది ఎవరు? నీ సొంత ప్రజలు. నేను నిర్దోషిని. కొన్నిసార్లు సిలువను ఎత్తుకొని వెంబడిస్తూ ఉన్నప్పుడు మన చేత మేలు పొందిన వారే, మన చేత ఆశీర్వాదాలు పొందిన వారే. ఎందుకంటే దుష్టుడు వాడిని ఆ రీతిగా వాడుకుంటూ ఉంటాడు.
అసూయతో యేసును సిలువకు అప్పగించినారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు రోమా ప్రజలు కాదు, పిలాతు కాదు, అక్కడ ఉన్నటువంటి పిలాతు గవర్నమెంట్లో పనిచేసే సోల్జర్స్ కాదు, ఆ పోలీస్ వాళ్ళు కాదు. ఎవరంటే ఆయన చేత ఎవరు దీవించబడి ముట్టి ప్రార్థన చేయించుకున్నారో, ఎవరు ఆయన చేత స్వస్థతలు పొందినారో, ఆయన చేస్తూ ఉంటే కళ్ళారా చూసినారో, వారే ఆయనను మరణంలోకి అప్పగించినారు. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలుగా మనం కూడా పరిస్థితుల గుండా వెళ్ళాలి. ఎందుకంటే మన జీవితంలో ఒక సిలువ ఉంది. నిజంగా నువ్వు క్రీస్తుని వెంబడిస్తూ పరలోక రాజ్యం దారిలో సరిగ్గా నువ్వు నడుస్తున్న వ్యక్తి అయితే యూ విల్ హ్యావ్ ఎ క్రాస్. కొన్నిసార్లు మనుషులకు మనం బాధ అవుతుంది, వాయిమా ప్రభా ఎందుకు తప్పులు చేసి కాదు, పాడు పనులు చేసి సొంత వాళ్ళతో తోసివేయబడ్డం నేను చెప్పడం లేదు. కానీ ఎందుకంటే నేను 2006 నుంచి ఏడుస్తున్నాను, ప్రభా నీ కొరకు మేము రావడం మేము చేసుకున్న పొరపాట కొన్ని సందర్భాల్లో కదా, నీ కొరకు పరిశుద్ధంగా బ్రతకడం మేము చేసుకున్న నేరం అయిపోయిందా ఈరోజు కదా, నిన్ను కావాలని కూడా మేము చేసుకున్న తప్ప ప్రభా అని ఎన్నోసార్లు. ఎందుకంటే ఆ సిలువను ఎత్తుకొని మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా. కానీ యేసయ్య ఆ రోజు ఆ దుఃఖాన్ని కూడా జయించినాడు. మనం కొంచెం మనుషులం కాబట్టి జయించలేకుండా ఉంటున్నాం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన సిలువను ఎత్తుకొని వెంబడించేవారు ఆయన కావాలి, కానుకలిచ్చేవాళ్ళు కాదు ఆయన కావాల్సి కదా. ఇంకేదో గొప్ప దాన ధర్మాలు చేసి అది వేటి స్థానం వాటికి ఉన్నా కూడా దేవుడు ఎవరిని కోరుతూ ఉన్నాడంటే ఆయన వలె సిలువను ఎత్తుకొని వెంబడించిన వారు ఈ లోకాన్ని తలక్రిందులు చేయగలరు. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈరోజు యేసు ప్రభు పరలోకంలో ఆయనకు అధికారం ఉంది, భూమి మీద ఆయనకు అధికారం ఉంది, భూమి కింద ఆయనకు అధికారం ఉంది. యేసు ప్రభు మాటకు నో చెప్పగలిగిన వ్యక్తి కానీ శక్తి కానీ ఎవరు లేనే లేరు. సచ్ అథారిటీ కదా, అంత పవర్ అంత అథారిటీ ఎట్లా వచ్చింది ఆయనకు అంటే ఆయన సిలువను మోసినాడు కాబట్టి. ఈరోజు సిలువను ఎత్తుకొని మోయాలి, సిలువను ఎత్తుకొని మనం ఆయనను వెంబడించాలి, క్రీస్తుని మనం వెంబడించాలి. దేవుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అంతే. రెండో మాట మాట్లాడడానికి మనకు వీలు లేదు. అంతగా దేవునికి అప్పగించుకుంటే ఆయన అప్పగించుకున్నాడు సిలువను. గెత్సెమనే తోటలో ఆయన చెమట నేనే రక్త బిందువులు పడే చెమట రక్త బిందువులుగా ఎందుకు మారేంతగా వేదనతో ఉన్నాడంటే ఆయనకు తెలుసు ఆ వేదన, ఆయనకు తెలుసు ఆ దెబ్బలు కొడితే నొప్పి ఎట్లుంటుంది తెలియక కాదు కదా. ఆయనకు తెలుసు ముఖం మీద ఉమ్మేస్తారని, ఆయన వెంట్రుకలు పెరుగుతారని తెలుసు, బట్టలు లేకుండా చేస్తారని తెలుసు, 39 కొరడా దెబ్బలు కొడతారని తెలుసు కదా. ఆ నొప్పి ఆ బాధ అంతా ఆయనకు తెలుసు. తెలిసి అనుభవించాలంటే ఆయన గుండె ధైర్యం సరిపోలేదు, ఆయన మానసిక పరిస్థితి సరిపోలేదు. కానీ దేవాది దేవుడు ఆయనను బలపరిచినాడు. ఆ భయంతోనే ఆయనకు చెమట రక్త బిందువులుగా ఏమంటారు, కన్నీళ్ళు రావలేదు, రక్తం వస్తుంది కళ్ళకు అంటారు కదా కొన్నిసార్లు. ఆ రీతిగానే ఈరోజు యేసు ప్రభు మన జీవితాల్లో హోలీ స్పిరిట్లా మనకు ఒక సిలువ ఉంది. అందుకే తృణీకరించబడ్డాం, అందుకే నిందించబడ్డాం కదా. తప్పు చేసి ఏదైనా మాట పడితే అది నింద అన్నారు, దాన్ని నిజం అంటారు కదా. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, తప్పు చేయని దాన్ని చేస్తారంటే దాన్ని నింద అంటారు. యేసుప్రభు అన్ని అనుభవించాడు, మనకు అనుమతిస్తాడు. ఎందుకంటే మన సిలువను ఎత్తుకొని మనం వెంబడిస్తున్నప్పుడు ఒకరోజు మనం మహిమతో లేపబడతా ఉన్నాం. పౌలు జీవితంలో ఒక సిలువ ఉంది, కానీ పౌలు ఏ మహిమతో రేపు పునరుద్ధానంలో యేసుప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు మొదట మృతులైన వారు లేస్తారు. కానీ పౌలు శరీరం మొత్తం గాయాలే. ఎవరి కొరకు? ఎవరికన్నా దొంగతనం చేసి తెచ్చుకొని కాదు, ఎవరినైనా మోసం చేసి దెబ్బలు తినేది కాదు, ఎవరికన్నా మాయమాటలు చెప్పి వాళ్ళని టీజ్ చేసేది కాదు, ఆ దెబ్బలు కాదు. సువార్త నిమిత్తం, క్రీస్తు నామం నిమిత్తం వాళ్ళు ఒక దయ్యం వెళ్ళగొడితే వాళ్ళని కొట్టి అడబడేసిపోయినారు ఆ కొర ప్రాణాలతో. వాళ్ళు ఒకరికి ప్రార్థన చేస్తే అప్పుతోనే దయ్యం పట్టిన ఆమెను విడిపిస్తే అపవాది కట్లు ఉంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, కొట్టి అడబడేసిపోతూ ఉన్నారు. అట్లాంటి గాయాలు ఎన్నో పౌలుకు శీలకు. కానీ వారి మహిమ, వారి దేహంలో ఒక మహిమ ఈ రోజుకు మనము వాళ్ళ పరిచయం ద్వారా దీవించబడతా ఉంది ప్రపంచం అంతా. అంటే ఏంటి, వాళ్ళు ఇప్పుడు లేరు మన దగ్గర, కానీ వాళ్ళు ఆ రోజు సిలువను ఎత్తుకొని వెంబడించారు. అందుకే పౌలు చాలా ఎక్కువ రాసిన క్రీస్తు సిలువను ఎత్తుకొని మనము వెంబడించాల్సిన అవసరత గురించి. ఈరోజు ఆయన సిలువ మోసినాడు, ఆయన వెళ్ళి సింహాసనం పైన ఉన్నాడు, ఆయన పక్కన మనకు కూడా తలా ఒక సింహాసనం వేసి పెట్టినాడు. కానీ ఆ సింహాసనం ఎవరికో తెలుసా? జయించే వారికి. హల్లెలూయా. ఎవరికి సింహాసనం అంటే సిలువను ఎత్తుకొని క్రీస్తును వెంబడించే వారికి. కాబట్టి ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధికి అప్పగించుకుందాం.
ప్రతి సిలువను గురించి ఒక్కరోజు జ్ఞాపకం చేసిన ప్రతి మూమెంట్ తర్వాత దేవుడు ఇంకా మాట్లాడమని ఇంకొక విషయం ఏంటంటే క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకోవడం. ఒకటి 2 రకాల కేటగిరీ ఉంటారు. ఒకటి సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించేవారు, తర్వాత అదే సిలువకు అగేన్స్ట్ యాంటీగా నడిచేవారు. చదువుకుందాం. జీసస్ క్రీస్తు సిలువకు శత్రులు ప్రతి వ్యక్తిగా మనము క్రీస్తు సిలువకు ఎత్తుకొని ఆయనను వెంబడించవచ్చు. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18-19 చెప్పక తప్పలేదు, దయచేసి క్షమించండి నన్ను, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మెన్షన్ చేసి చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్తాను. దేవుడు ఎవరితో మాట్లాడతాడో నాకు తెలియదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయం చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు నుంచుచున్నారు. క్రీస్తుకు ప్రతి క్రైస్తవులు సిలువను ఎత్తుకునైనా వెంబడించవచ్చు దేవుణ్ణి, లేదా సిలువకు అగేన్స్ట్గా యాంటీగా అయినా, అంటే సిలువకు వ్యతిరేకంగా అయినా నడవచ్చు. క్రీస్తు సిలువకు వ్యతిరేకంగా నడవడం ఏంటి? క్రీస్తు సిలువకు వ్యతిరేకంగా నడవడం సాధ్యమా ఒక వ్యక్తికి? క్రీస్తు సిలువను మనము శత్రులుగా ఏ రీతిగా నడుచుకుంటామంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపం చేస్తారో దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ దేనికైనా ఇస్తారో, తర్వాత వారి మనసు భూ సంబంధమైన వాటిపైన నిలిపి ఉంటారో వారు క్రీస్తు సిలువకు శత్రువులు. ఈరోజు మనం క్రీస్తును సిలువనెత్తుకుని వెంబడించే గుంపులో ఉన్నామా, లేకుంటే క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉన్నా? అందుకే ఒక భక్తుడు పాడినాడు, ఆనాటి యూదులే నిన్ను చంపినారు అనుకున్నారయ్యా, కాదు నా పాపమే నిన్ను చంపింది ప్రభువా, నిన్ను సిలువకు వేసింది. సిలువకు వేయబడినాడు యేసు ప్రభు, తిరిగి లేచినాడు. ఈరోజు క్రైస్తవులుగా నీపైన నాపైన సిలువ మోయాల్సిన బాధ్యత మనకుంది. అట్ ది సేమ్ టైం నీవు క్రీస్తు సిలువకు వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నావా? ఒక వ్యక్తి ఒక పాపం చేసినప్పుడు ఒక 7 మంది యవనస్తులు కొలంబియా దేశం నుంచి వారు ఒక పిక్నిక్ వెళ్ళాలని ప్రేయర్ చేసుకొని బయలుదేరుతున్నప్పుడు దేవుడు ఒక్కొక్కరికి కొన్ని సందర్భాలు చూపించినాడు. ఒక ఆమె చెయ్యి పట్టుకొని యేసయ్య ఒక గుంట దగ్గర తీసుకుపోయి ఆమె దశమ భాగం ఇవ్వనందుకు నరకంలో కాలుతూ ఉందని చెప్పినప్పుడు ఆ చేతిలో చెయ్యి యేసయ్య ఆ గాయపడిన చేతి దగ్గర ఇట్లా చెయ్యి పట్టుకొని నిలిచిన ఆమెకు ఆయన రక్తం స్రవించ ఆ స్పర్శ తగిలితే అడిగిందంట, ప్రభా ఎందుకు ఇంకా వై యువర్ వూండ్స్ ఆర్ స్టిల్ బ్లీడింగ్ కదా, స్టిల్ లూజింగ్, ఎందుకు నీ రక్తం ఇంకా వస్తూ ఉంది ప్రభా అంటే, ఎప్పుడైతే నా పిల్లలు నా వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తారో అప్పుడు నన్ను మళ్ళీ గాయపరుస్తూ ఉన్నాయి, ఆ గాయం తిరిగి రేపబడతా ఉన్నాయి. క్రీస్తు సిలువకు శత్రువుగా నడుస్తూ ఉన్నావా? ఈరోజు మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. సిగ్గుపడాల్సిన సంగతులు ఎందు అతిశయపడుతూ ఉన్నారా? ఈరోజు చూడండి, ఎంత ఎదుటోళ్ళని మోసం చేస్తే అంత హీరోలు కదా, ఎంత శరీర సుఖాల కోసం ఎంత అడ్డదాలు దొక్కితే అంత తెలివిపరులు కదా. కానీ ఈరోజు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు, నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను, మన సడన్గా దేవుడు నిన్ననే చెప్పినాడు ఈ విషయం మాట్లాడమని. నేను క్లోజ్ చేద్దామనే టైంలో తిరిగి దేవుడు, క్రీస్తు సిలువకు మనం శత్రులమా? క్రీస్తు సిలువను మనం ఎత్తుకొని వెంబడించే వారమా? 2 రకాలైనటువంటి జీవితం ఈరోజు జీవించవచ్చు. ఈరోజు క్రీస్తుకు చెందిన వారంగా ఆయన మన కొరకు అన్ని నెరవేర్చినాడు. ఓకే, మనం ప్రతి క్షణము స్థుతించాల్సిందే. ఈరోజు ఒక్కరోజు ఆయనను సిలువ పాటలు వాడి ధ్యానించుకుంటే ఏం రాదు, కానీ ప్రతి క్షణం ఆ సిలువ ప్రేమను మర్చిపోయిన ఆ క్షణమే ఒక వ్యక్తి పాపం చేయగలడు. ఈరోజు చాలామంది యవనస్తులు అడుగుతున్నారు, అక్క ఎట్లాక పాపం చేయించడము? ఎప్పుడైతే ఆ ప్రేమను మర్చిపోతామో అప్పుడే పాపము చేయగలుగుతాం. ఆ ప్రేమకు ద్రోహం చేయలేము, ఆ ప్రేమకు మనం వ్యతిరేకంగా నడవలేము. ఈరోజు నీ ప్రవర్తన అంతా ఏ రీతి ఉంది కదా. దేవుని కళ్ళు కప్పగలమా? మనుషుల కళ్ళు కప్పగలుగుతాం, కానీ దేవుని కళ్ళు కప్పలేము. సిలువకు శత్రువులుగా నడుస్తున్న సిగ్గుపడాల్సిన విషయాల్లో కదా అతిశయపడుతున్నాం. మేము ఎంత గ్రేట్ అనుకున్నాం కదా.
మా తెలివితేటలు ఎంత అనుకున్నారు, మా చాకచక్యం ఎంత అనుకున్నారు. కొంతమంది వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసి అబ్బా భలే మోసం చేసినాం, భలే బురుడి కొట్టించినాం, భలే డైవర్ట్ చేసినాం కదా. కానీ క్రీస్తు సిలువకు శత్రువు అయితే ఉన్నవేమో జాగ్రత్త. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. తండ్రి స్తోత్రం పరిశుద్ధ ప్రభా, ఎవరి కొరకు ఇంత ఘాటుగా ఇంత ధీటుగా మీరు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రము తండ్రి. మీరు శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని ఉన్నారు కనుక దేవాది దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నారు అన్ని నాముల కంటే. హూలా బాబా 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 బాబా. ఓ థ్యాంక్ యూ ఫర్ యువర్ మాజెస్టీ లార్డ్. హూరాలా హస్సియా మీ ప్రభావం అంతటితో హందాల బస్సి అందరం మోకరించి దేవుని స్తుతిస్తాం. మన సొంత దేవుని పైన వెళ్తాం. ఈరోజు అప్పగించుకోండి ప్రభా. నీ సిలువను ఎత్తుకొని నేను వెంబడిస్తానయ్యా. సిలువ అంటే శ్రమ ఉంటుంది, నింద ఉంటుంది, అవమానం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, పేదరికం ఉంటుంది కదా, తులనాలబడ్డం ఉంటుంది, కించపరచబడ్డం ఉంటుంది. హులాలామస్సి కేంద్రలాసిస్తారట. సిలువ మరణం కొంతకాలమే, తర్వాత దేవుడిచ్చే హెచ్చింపు శాశ్వత కాలం ఉంటుంది. యేసు ప్రభు కొన్ని గంటలే శ్రమ పడినాడు, ఆ తర్వాత తండ్రి అయిన దేవుడు ఆయన హెచ్చించినాడు. కనుక ఈరోజు దేవాది దేవుడు రెహెల్లందిరి నహందిరి లవశ్యతిరి ఓ జకాందలమస్సి కేత్తరదిరంతరము శకుందిరిదిరత్తరరి కలబమ ఉదరలమస్సి కందిరిదిరత్తరతరతర ఉదరలమస్సి కందురులమస్సి కందిరిదిరత్తర. తండ్రి ఈరోజు క్రీస్తు సిలువకు శత్రులుగా మేము బ్రతకొద్దయ్యా, నీకు స్తోత్రం. ఏ ఒక్కరు అట్లాంటి దుస్థితిలో దయనీయమైన స్థితిలో ఉండకూడదు. పరిశుద్ధాత్మదేవ అయ్యా, దయతో దర్శించమని సనిలో బ్రతిమాలించుంటున్నాను తండ్రి. ప్రభా, తిరుగుబాటు చేసిన వారిని వచ్చి విజ్ఞాపన చేసినటువంటి దేవుని కుమారుడా, let the same grace Lord master raise up your voice even now. rihandiradi alala vashikhandiradi alala shehetera nakundala masikhendiradi alala sibandurla hattiri kundala tadi ontrika sikkattira ladiradi antrika sikkantira taradi antrika sikkandirira el shaddai devari kandirini bolama sikkandiradi alala setiridi antrika sikkandiradi halama sikkandiradi tala redalala kasakunduradi antrika sikkandiradi tara tara tara. ప్రభా, నీకు స్తోత్రం వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రం వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. ప్రభా, ఏ ఒక్కరుదైనా క్రీస్తు శిలువకు శత్రువుగా కాకుండా వారి జీవితాల్లో ఉన్న పాపమును చెడును అంతటిని అసహించుకోవడానికి, ఏ పాపాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నారో, ఏ చెడుతనాన్ని బట్టి, ఏ దుర్మార్గాన్ని బట్టి, ఏ దుష్టత్వాన్ని బట్టి తండ్రి అవివేకంగా అజ్ఞానంగా మీ తిరుగుబాటు స్వభావంతో అతిశయిస్తుంటున్నారు. మాస్టర్, let them repent before you Lord. Convict them, Holy Spirit Lord. Thank you Jesus. Thank you Jesus. Jesus. Jesus Lord. హూరా బాబా. ఈరోజు అనేక మనోనేత్రాలు తెరవబడును గాక ప్రభా, అనేక హృదయాలు తెరవబడును గాక తండ్రి. సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయించే దౌర్భాగ్యమైన స్థితి నుండి మీ బిడ్డలు విడిపించబడదురు గాక. ఉదారలాందిరదురోత్తర కలకసి కుద్దరదిరాందరల వశి కాందిరదిర ఉదారల కసి కాందిరది అంతర కలమశి కాందిరదిరాత్తర. అయ్యా, నీ సిలువను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించే దీనులుగా తండ్రి విధేయత కలిగిన వారిగా ఒక్కొక్కరిని మార్చండి. ఈ మాటలు ఎవరి కొరకు మీరు మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ ప్రభు ఎవరి చెవులలో మీ మాటలు మారుగలను యేసయ్యా, దయ చూపించమని సన్నిలో బ్రతిమాల్చుంటున్నాను. ఆశ్చర్యకరడానికి అప్పగించుకుంటున్న వారందరి పైన పరిశుద్ధాత్మ ఇంకా లోతుగా మీరు నడిపించండి తండ్రి. ఏ ఒక్కరు మీ శిలువకు శత్రువుగా నడవద్దయ్యా, నీ కృప చూపండి నాయన తండ్రి. వారి హృదయాలు తెరవండి ప్రభా, వారి మనస్సులను తెరవండి ప్రభా, వారి మనోనేత్రాలు తెరవండి ప్రభా, వెలిగించండి అయ్యా. నీకు స్తోత్రం. దుష్టుడు ఎక్కడైతే వారికి గృఢితనం కలిగిస్తుంటున్నాడో యేసు నామములో గృఢితనం అంతా తొలగించండి, మీరు ముట్టండి ప్రభా. స్తోత్రములు తండ్రి. అయ్యా, మీ రక్తం చల్లండి తండ్రి. ప్రభా, మీ రక్తం ప్రోక్షించండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, మేము నీ పిల్లలు అనుకుంటే నీ శత్రువులుగా బ్రతికే దౌర్భాగ్యమైన స్థితి నుండి విడిపించయ్యా నీ ప్రజలను తండ్రి. హోలీ స్పిరిట్ లార్డ్ రిదా తలౌందరు మీకు అప్పగించుకుంటూ ఎంతమంది మీకు అప్పగించుకుంటూ ఉన్నారో నా సరేనా హులాసిహాందిరిది ఒత్తిరి కలవశికందరు నా హుందరవశికందిరిది అలా వారందరి పైన నీ కృపను చూపించమని ప్రార్థిస్తూ ఒక్కొక్కరిని మీ శిలువను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించి మీ నిత్య రాజ్యంలో మీరు సింహాసనశీలైన రీతిగానే మేము కూడా ఒక రోజు మీతో కలిసి రాజ్యం చేయబోతా ఉన్నామయ్యా. నీకు స్తోత్రం తండ్రి. ఆ గొప్ప కృపను ఆధిక్యతను మేము పొందుకోలాగున
అయ్యా నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న వారు అందరిపైన నీ కృప ఉంచమని ప్రార్థిస్తూ, మీకు అప్పగించుకున్న వారు అందరిపైన పరిశుద్ధాత్మ మీరు పని చేయమని ప్రతిమాల్చు. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయం.